రే మాధవ్, నా మీద కోపం ఉంటే అది డైరెక్ట్గా నన్ను అడుగురా, నన్ను నిలదీరా. అది మనిద్దరి మధ్య మాత్రమే ఉంటుంది. మనం ఒకే తల్లి బిడ్డలం రా. ఏమైంది బావగారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? భూమి, ఒక్కోసారి నేననొచ్చు, వీడు పడొచ్చు. చిన్నవాడైనా అప్పుడప్పుడు వీడు నా మీద అలగొచ్చు. అవసరమైతే ఒక మాట కూడా అనొచ్చు. మళ్ళీ మీ ఎదురు కలిసిపోతాం. కానీ నువ్వు పరాయి ఇంటి నుంచి వచ్చి ఇది నా ఇల్లు, నా సొంతం అన్నంత హ్యాపీగా మమ్మల్ని అందరినీ కలుపుకుని పోతున్న గొప్ప కోడలివి. ఇప్పుడు అసలే నువ్వు వట్టి మనిషి కూడా కాదు. నిన్ను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తగా మాధవ్కుంది, అలాగే ఇంటికి కూడా ఉంది. అన్నయ్య, నేను నా భార్యకి ఏం తక్కువ చేశానని ఇలా మాట్లాడుతున్నావు? నా భార్య నేను బానే చూసుకుంటున్నాను. రే మాధవ, నువ్వు చూసుకోవడం లేదని అనట్లేదురా. తనకి ఇంటి కోడలిగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పద్ధతి ప్రకారం జరగాలి కదా. అలాంటిది తనకి సీమంతం జరిపిద్దామంటే నువ్వు వద్దన్నావంట. అది కాదు బావగారు, అలాంటిదేమీ లేదు. నేనే మొదట్లో ఈ పరిస్థితులు, సమస్యల కారణంగా వద్దు అనే ఆలోచనతో ఉన్నాను. ఆయన ఆ మాట ఏమీ అనలేదు. భూమి, భర్తను భలే వెనకేసుకుని వస్తున్నావే. నీ ఆయన మీద నీకెంత ప్రేముందో నీ మాటలను బట్టి అర్థమవుతుంది. కాని మాధవ్ నాతో అన్నాడు కదా, సీమంతో వద్దు, ఏమీ వద్దని. రే మాధవ్, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు ఉంటాయిరా. సమస్యలు లేని ఇల్లే ఉండదు. సమస్యలున్నాయని చెప్పి జరగాల్సిన శుభకార్యాన్ని ఆపుకుంటావా? నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పరా, కానీ భూమికి జరగాల్సిన సీమంతం గురించి మాత్రం అడ్డు చెప్పకు. తనకెప్పుడు జరగాల్సిన అచ్చట ముచ్చట అప్పుడే జరగాలి కదా. అమ్మ అవ్వడం అంటే సృష్టిలో ఒక ఆడదానికి అర్హత ఉంది. మనకి దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని అంటాం చూసావా? ఆ అమ్మ అనే ప్రేమ పిలుపు ఆడది గర్భం దాల్చినప్పటి నుంచే ఆ కమ్మదనాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అలాంటప్పుడే కదరా ఆ స్త్రీని మనం ఆనందపరచాల్సింది, సంతోషంగా ఉంచాల్సింది. లాలపోసుకో తండ్రి, బువ్వతిను తండ్రి అని తల్లి బిడ్డల్ని పిలవడం వెనుకున్న దాగున్న కడుపు తీపి మనిషి మాటలకు అందేది కాదురా. జన్మనిచ్చేది తల్లిదండ్రులు. ఇప్పుడు నువ్వు తండ్రివి కాబోతున్నావు, భూమి తల్లి కాబోతుంది. ఇదంతా పండగలా వైభవంగా జరుపుకోవాల్సిన సంఘటన. ఈ సృష్టిలో అనేక మంది తల్లులున్నారు. వాళ్ళందరిలో బిడ్డ కోసం తల్లడిల్లే స్వభావం మాత్రం మారదురా. అసలు సీమంతం అంటే ఏంటో తెలుసా? ఒక స్త్రీ తను గర్భవతిని తెలుసుకున్న నాటి నుంచే కడుపులో పెరుగుతున్న పిండానికి ఎప్పుడెప్పుడు ఆనందాన్ని కలిగించాలా అని తహతహలాడుతూ ఆ ఆనందాన్ని సీమంతం రూపంలో అనుభవిస్తూ తన కడుపులో ఉన్న బిడ్డకి రెట్టింపు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటుందిరా ఏ తల్లైనా. అదేరా సీమంతం అంటే. సరేరా, నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు. ఒకవేళ సుహాసిని ఇంటి పెద్ద కోడలి హోదాలో ఈ సీమంతం జరిపిస్తుందన్న ఫీలింగ్ ఏదైనా ఉండి వద్దంటున్నావా? బావగారు, అలాంటిదేమీ లేదు. అమ్మ గురించి, కడుపులో ఉన్న బిడ్డ గురించి మీరింతగా చెప్తుంటే నాకింకా వినాలనిపిస్తుంది. కానీ నేను మీకు ఒక మాట చెప్తాను. ఏంటది భూమి? సీమంతాన్ని వద్దని ఇప్పుడు ఎవరన్నారు? సీమంతం చేయిద్దామని ఆల్రెడీ ఈయన చెప్పారు.
ఆ, మాధవ్ నాతో చెప్పి బావగారితో చెప్పవేంటి? చెప్పు. అవును, ఆల్రెడీ చెప్పాను. చాలా హ్యాపీగా ఉందిరా. నా వల్ల మీ సంతోషం దూరం అవుతుందనిపించి కాస్త బాధ అనిపించింది. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత నెమ్మది పడ్డాను. ఈ సీమంతాన్ని ఇంటిలిపాది సంతోషంగా సంబరంగా జరిపించుకుందాం. ఏంటి మళ్ళీ వీళ్ళు కలిసిపోతున్నారా? ఇప్పటి వరకు నాకు భూమి మాధవ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు సుహాసినియే దగ్గరుండి పెద్ద కోడలి హోదాలో ఆ కార్యక్రమాలు జరిపిస్తే నాకున్న కాస్త పరువు కూడా పోతుంది. జరగనివ్వకూడదు. భూమి, అన్నయ్యతో అలా ఎందుకు అబద్ధం చెప్పావు? సీమంతం అంటే ఇష్టమని నేనెప్పుడు చెప్పాను? అలా చెప్పడం తప్పే మాధవ్, కానీ ఆ తప్పు కావాలనే చేశాను. తప్పునెవరైనా కావాలని చేస్తారా? ఇది మహా తప్పు కదూ. బావగారికి నీకు మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావద్దు మాధవ్. ఇప్పటికీ వచ్చినప్పుడల్లా నా మనసు చివుక్కుమంటుంది. అయ్యో, అనవసరంగా ఇది ఇంతటితో ఆగడం లేదే, ఇంకా పెద్దదవుతుంది, ఎక్కడికి దారి తీస్తుందో అనేటటువంటి భయం నా లోపలే ఉండేది. అయితే మాత్రం ఇంట్లో పరిస్థితి ఏంటో నీకు తెలీదా? మాధవ్, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా అవతల బావగారు సంతోషంగా ఉన్నారు, సుహాసిని హ్యాపీగా ఉంది. అందరూ కలిసి సీమంతం చెయ్యాలనుకున్న మాట మాత్రం నిజం. భూమి, నువ్వు చెప్పినవన్నీ బానే ఉన్నాయి, కానీ అలేఖ్య పరిస్థితి ఏంటి? అటు సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. పోనీలే మాధవ్, మనకి పుట్టబోయే బిడ్డ వల్ల మీ అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా మనం అడగకుండానే మీ అన్నయ్యే వచ్చి ఈ సీమంతం కార్యక్రమం చేద్దామన్నారు. నాకు మంచి అనిపించింది. అలాంటప్పుడు నువ్వు కాదంటే ఆయన మనసు ఎంత బాధపడుతుంది? అలా బాధపడకూడదు మాధవ్. అందుకే నేను నువ్వు దీనికి ఒప్పుకున్నావు అని చిన్న అబద్ధం చెప్పాను. భూమి, ఒకటి చెప్పనా?